వెల్కమ్ టు ఎంఆర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. జూలై 15వ తారీఖు నుంచి వారాహి నవరాత్రులు అయితే మొదలవుతా ఉన్నాయి. వారాహి అమ్మవారిని మొదటి రోజు మనం ఏ విధంగా పూజించాలి, అమ్మవారికి పెట్టే నైవేద్యం ఏంటి, అదేవిధంగా ఏ ధూపాలతో అమ్మవారిని మనం ఆరాధిస్తే మనకు శుభం కలుగుతుంది, వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురువుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వారాహి నవరాత్రులు వచ్చేసాయంటే చాలా వరకు అంటే అమ్మవారి ఉపాసన పొందే వాళ్ళు మాత్రం చాలా నిష్టగా ఉంటారు. కానీ తెలిసి తెలియక కొన్ని చిన్న చిన్న మిస్టేకులు చేస్తూ ఉంటారు. మొదటి రోజు అమ్మవారిని ఏ రూపంలో మనము పూజిస్తే ఆ అనుగ్రహం కలుగుతుంది, అమ్మవారి అనుగ్రహం? మొదటి రోజు అయినటువంటి 15వ తారీఖు రోజున గురూజీ. అమ్మవారిని ఉన్మత్త వారాహి రూపములో ఆరాధన చేయాలి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది, మొట్టమొదటి రోజు అయినటువంటి 15వ తారీఖు రోజున ఎవరైతే సాయంకాలం పూట పూజ ప్రారంభించాలి ఆచారం ఉన్నటువంటి వాళ్ళు ఉదయాన్న సంకల్పం చేసుకోండి, ఉదయాన్న పూజ చేయండి. ఎందుకు అని అంటే మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఈ యొక్క పాడ్యమి తిథి ఉంటుంది. 12 గంటల తర్వాత విధియ తిథి వస్తుంది, అంటే రెండవ రోజు. కాబట్టి మొదటి రోజు ప్రారంభించాలనుకునేటువంటి మీకు రెండవ రోజు ప్రారంభించిన వాళ్ళు అవుతారు. ఒక రోజు నష్టం అవుతుంది, తిథి ప్రకారం, డేట్ ప్రకారం కాదు. కాబట్టి ఈ మార్పుని వీక్షించేటువంటి ఎంఆర్ భక్తి ప్రేక్షకులు గమనించగలరు. ఇక ఈ అమ్మవారిని సంబంధించి ఇంద్రాణీ దేవిగా కూడా కొలుస్తారు. గురూజీ. ఈ అమ్మవారిని మొదటి రోజు పూజించేటప్పుడు, అంటే ఉన్మత్త వారాహి అనగానే ఉన్మత్త వారాహి బొమ్మ తెచ్చుకొని అమ్మవారి ఫోటో పెట్టుకోవాలని ఏం లేదు. ఓకే. ఉన్న వారాహి రూపమైనా కానీ ఉన్మత్త వారాహి రూపముగా భావన చేసుకోవాలి. మనకు గూగుల్లో ఉన్మత్త వారాహి అంటే దొరుకుతుంది. ఆ విధమైన రూపము అంటే అమ్మవారిని ధ్యానంగా ఊహించుకోవాలి పూజ చేసేటప్పుడు. ఎలాంటి ధ్యానం అంటే అమ్మవారు స్త్రీ వరాహ రూపము, 8 భుజాలు కలిగి ఉన్నటువంటిది. ప్రతి చేతిలో కూడా దంతం ఉంటుంది, కమలం ఉంటుంది. ఒక చేతిలో దంతం, ఒకవైపు కమలం. ఇలా 8 చేతుల్లో ఆ విధంగా అమ్మవారు ఉంటుంది. గేదెని వాహనం, దున్నపోతు గేదె అని అంటాము కదా, గేదె వాహనంగా ఉంటుంది. దున్నపోతు పురుష జాతికి, గేదె స్త్రీ జాతికి. కాబట్టి గేదె వాహనము అమ్మవారు వాహనం మీద ఉంటుంది. ఇక అంటే ఈ అమ్మవారిని ఈ రూపంతో ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మనతో పాటే ఉంటుంది, మన కష్టాలని నెరవేరుస్తుంది, మనల్ని విడిచిపెట్టకుండా ఉంటుందని చెప్పి మనకు ఈ అమ్మవారి ఆరాధన వల్ల మనకు కలుగుతాయి. గురూజీ, పూజా విధానం ఏ విధంగా ఉంటుంది గురూజీ? అమ్మవారి పూజా విధానం, పూజా విధానము ముందుగా చక్కగా చిత్రపటానికి ఈ సంబంధించినటువంటి నీలిరంగు పుష్పాల మాల అమ్మవారికి వేయాలి. తదనంతరం కంద దీపం పెడితే చాలా విశేషము. తర్వాత ఈ సంబంధించినటువంటి పూజా విధానంలో ముందుగా సంకల్పం చెప్పుకొని తదనంతరం పంచోపచార విధానముగా అమ్మవారికి స్నానము, అలాగే సంబంధించినటువంటి అర్చన, ధూపము, నైవేద్యము, తాంబూలము, ఇలా పంచోపచార విధానంగా పూజ చేసుకోవచ్చు. సామాన్యమైనటువంటి వాళ్ళు ఈ విధానాన్ని ఆచరించవచ్చు. తర్వాత చక్కగా గమనించుకున్నట్లయితే ఈ అమ్మవారి యొక్క ఆరాధనలో ప్రధానంగా ధ్యాన శ్లోకంతో ఈ విధంగా అమ్మవారిని ఊహించుకోమన్నాం కదా. అర్చించేటప్పుడు నీలిరంగు పుష్పాలతో, నీలిరంగు చామంతి పుష్పాలు, నీలిరంగు శంకు పుష్పాలు, లేదా నీలిరంగు కలవ పుష్పాలు, నల్ల కలవ పుష్పాలు అంటారు. వీటితో అర్చిస్తే అమ్మవారు చాలా ప్రీతికరంగా ఉంటుందంట. అష్టోత్తర పూజ ఈ విధంగా చేయాలి. నైవేద్యంగా దానిమ్మ పండు, పనస పండు, విప్ప పూలు, అలాగే ఈ సంబంధించినటువంటి చిలకడ దుంప, అలాగే బెల్లం పానకం, ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించాలి. కంద నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. మొదటి రోజున ఈ వారాహి అమ్మవారి పూజ చేసేటప్పుడు నైవేద్యంలో విశేషంగా కొన్ని చెప్పుకున్నాం గురూజీ. కానీ ఇంకా పాలతో చేసినటువంటి పాయసం నైవేద్యంగా పెట్టాలి. అలాగే పొంగలి నైవేద్యంగా పెట్టాలి. వీక్షించేటువంటి ఎంఆర్ భక్తి ప్రేక్షకులు కూడా మన పీఠం ఆధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణకై ఈ 9 రోజుల పాటు శ్రద్ధాభక్తులతో నియమావళితో ఉండి ఏకాదశి అనగా 25వ తారీఖు జూలై తేదీన మన పీఠం ఆధ్వర్యంలో
ఈ యొక్క దశమహావిద్యలలో భాగంగా వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి హోమాదులు జరిపించి శక్తిపాతం చేసినటువంటి వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం 108 మంది భక్తులకు మాత్రమే అవకాశం. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు వేగిరంగా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. గురువుగారు, అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అని చెప్పేసి విన్నాం గురువుగారు. ఏ ద్రవ్యాలతో అమ్మవారికి ధూపం మనం సమర్పించామంటే అనుగ్రహం కలుగుతుంది? ఏ అమ్మవారికి లేని విశిష్టత ధూపం అనేటువంటిది ఈ అమ్మవారికి మాత్రమే ఉమ్, సంబంధించినటువంటిది. ఈ ధూపంలో వివిధ రకాల వస్తువులు వేస్తే, ఉమ్, ధూపం కనుక వేస్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా తుడిచిపెట్టుకుపోతుంది. ఓకే, వాడవలసినటువంటి ద్రవ్యములు గుగ్గిలం అంటే తెలుపైన నలుపైన కానీ, ఓకే, ఓకే. యాలకుల పొడి, పసుపు పొడి, ఉమ్, అలాగే తెల్ల గురివింద గింజల పొడి, తెల్ల ఈశ్వరి వేరు పొడి, తెల్ల జిల్లేడు పువ్వుల పొడి, మిరియాల పొడి, మిరప పొడి, శొంఠి పొడి, ఇవన్నీ దొరకాలని ఏం లేదు. ఎన్ని దొరికితే వాటితో చేయండి అంతే తప్ప అన్నిటి కోసము హైరాణ పడాల్సినటువంటి పని లేదు. మ్యాక్సిమం దొరికినటువంటి వాటిని చేసుకోండి. గురూజీ, అలాగే ప్రతిరోజు ఉదయము సాయంకాలము ఈ ధూపం వెయ్యాలి. వారాహి అమ్మవారిని మనం పూజించామంటే ఎలాంటి ఫలితాలు దక్కుతాయి గురూజీ? మొదటి రోజున ఈ ఉన్మత్త వారాహి రూపంలో అమ్మవారిని పూజించడం వల్ల ఆటంకాలని అధిగమించగలుగుతాం. ఆపదల నుంచి మనల్ని రక్షిస్తుంది. జీవితంలో స్థిరత్వం వస్తుంది. గురూజీ, అలాగే శాంతి కలుగుతుంది. మరియు ధైర్యవంతులవుతారు. ఉమ్, అలాగే శత్రు నివారణ జరుగుతుంది. ధనవంతులవుతారు అని చెప్పి ఈ మొదటి రోజున ఉన్మత్త వారాహి రూపంలో వారాహి అమ్మవారి పూజ చేసినటువంటి వాళ్ళకి ఓకే. ఈ శుభ ఫలితాలు కలుగుతాయి. గురువుగారు, వారాహి అమ్మవారి అనుగ్రహం కలగాలి అని అంటే ఎలాంటి మంత్రంతో మనం పఠించాలి గురూజీ? ఈ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందే విధానంలో పంచోపచారంగా పూజ అర్చన ఎంతైతే ఫలితమో అంతకు మించినటువంటి ఫలితము ప్రతిరోజు కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని 1008 సార్లు లేదా 108 సార్లు ఉదయం సాయంకాలం పూట పఠించడం వల్ల కలుగుతుంది. అదే ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయై చ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ ఈ మంత్రము. కాబట్టి ఈ మంత్రాన్ని మీరు సాధ్యమైనంత వరకు పఠించండి. అలాగే ఈ 9 రోజుల పాటు పూజ చేసి ముక్కోటి ఏకాదశి 25వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో సాయంకాలం 9 గంటలకు రాత్రి సమయంలో చేస్తే చాలా విశేషం. కాబట్టి రాత్రి సమయంలో 9 గంటలకి ఈ వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి హోమాదులు జరిపించి శక్తిపాతం చేసిన వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. కేవలం 108 మందికి మాత్రమే అవకాశం కాబట్టి వేగిరంగా మీరు నమోదు చేసుకోండి. ఈ 9 రోజులలో మీరు ఎంత పూజ చేసే ఎవరైతే పూజ చేస్తున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా హోమం చేసుకోలేరు. కాబట్టి ఈ అవకాశాన్ని పూజ చేసేవాళ్ళు, పూజ చెయ్యని వాళ్ళు అందరూ కూడా సద్వినియోగపరచుకోవచ్చు. ఓకే, మొదటి రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, అదేవిధంగా ఏ రూపంలో పూజించాలి అని చెప్పేసి తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ మనము రెండవ రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించాలి, ఎలాంటి నైవేద్యం పెట్టాలి, ఎలాంటి మంత్రం పఠించాలి అనేది కూడా తెలుసుకుందాం. సో మీ వీడియో చూసిన వారు ఇంకా కొద్ది మందికి రీచ్ అయ్యే విధంగా వీడియోని అయితే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు గురూజీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.